మహేంద్ర సింగ్ ధోని భారతదేశ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే పేరు. అతని ఫైనల్ రికార్డుని ఇంకెవరూ టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే వరల్డ్ కప్పు వన్డేల్లో కొట్టాడు, అట్లాగే T20లో కొట్టాడు, అలాగే ICC ట్రోఫీ గెలిపించుకొచ్చాడు. టాప్ 1 ర్యాంకింగ్లోకి ఇండియాని పట్టుకెళ్ళాడు టెస్ట్ మ్యాచ్ల్లో కూడా. అట్లాంటి మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఇప్పుడైతే అంత పవర్ఫుల్ ఆట లేదు, బట్ వ్యూహాలలో సిద్ధహస్తుడు. ఇప్పటికి కూడా చెన్నై సూపర్ కింగ్స్కి మెంటర్గా ఉన్నాడు, ఇదే దాంట్లో ఆడుతూ ఉన్నాడు. మొన్న కెప్టెన్సీ కూడా చేశాడు. ఇప్పుడు BCCI అతనికి ఒక ఆఫర్ ఇచ్చింది. ఏంటయ్యా అంటే మెంటర్గా చేయమని చెప్పి. ఇంతకుముందు వరల్డ్ కప్ అప్పుడు మెంటర్గా పెట్టింది 2020 అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికిన ధోనికి. అయితే 2021లో ధోనిని BCCI మెంటర్గా నియమించింది. ఆ టోర్నీ అయిపోయిన తర్వాత అయిపోయింది, మళ్ళీ ఆ తర్వాత ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ధోనికి ఈ ఆఫర్ ఇచ్చారు. ఇదేదో టెంపరీ కాకుండా పర్మనెంట్ ఆఫర్. మరి గౌతమ్ గంభీర్ అంటే ఇటు ధోని గౌతమ్ గంభీర్కి మంచి స్నేహమే ఉంది, కానీ గౌతమ్ గంభీర్కి ధోని మీద ఒక ఈగో ఉంది. వరల్డ్ కప్లో క్రెడిట్ అంతా ధోని కొట్టేశాడు, అసలు కొట్టింది నాలాంటి వాళ్ళం కదా అని చెప్పాడు. మరి అలాంటి అభిప్రాయ భేదాల మధ్యన వీళ్ళిద్దరూ సర్దుకుంటారా, మెంటర్గా తీసుకోవడానికి ధోని ఒప్పుకుంటాడా చూడాలి.